నమస్తే. కరి శ్రీసాయి నందనాను నేను డాక్టర్ సోమరాజు సుశీల గారి ఇల్లేరమ్మ కథల నుంచి చల్లావారిల్లు అనే కథను వినిపిస్తాను. ఇది 1955 ఆ ప్రాంతాలలో జరుగుంటుంది. ఇల్లేరమ్మ వాళ్ళు బెజవాడలో పచ్చిపులుసు సుబ్బారావు గారి ఇంట్లో ఉన్నప్పటి కథ. మరి వినొద్దామా చల్లావారిల్లు? వంటింట్లో అమ్మ నాన్న చిన్నగా రహస్యాలు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. ఏంటో ఇల్లు ఇల్లు అనుకుంటున్నారు. నెమ్మదిగా చేరా. అయినా ఏం అర్థం కాలా. ఇంకా అడిగేశా, ఏంటమ్మా నాన్న నువ్వు గుసగుసలు ఆడుకుంటున్నారు అని. ఇందులో ఏం తప్పుందని చెప్పు. ఆవిడగారులా గయ్యమని లేవటం. మొన్న నీకేం చెప్పా సుశీల, అలా ముదిపే రెక్కలా అన్ని ఆరాలు తీయొద్దన్నానా లేదా? నిన్ను చూసి చూసి నీ కూడా తిరిగి తిరిగి ఆ బుజ్జి కూడా ఇలాగే తయారవుతుంది. మొన్న కూరలో కారం వేస్తుంటే నా కాస్త పక్క నుంచి ఇంకొంచెం ఎక్కువే అమ్మా, అందరికీ ఆట వస్తుంది అని వాగుతోంది. చస్తున్నా మీతో. అమ్మా, నేను చిన్నపిల్లలా మాట్లాడే మనసు నీకు ఇంకా తీరలేదంటే రేపు అలాగే మాట్లాడతా. ఏంటి అమ్మా నాన్న నువ్వు మాట్లాడుకున్నాలు, నాకు అప్పలు కొనిపెట్టాలా? ఇలా మాట్లాడచ్చా? ఎందుకైనా మంచిదని కాస్త ఎడంగా నిలబడి అడిగా. చనోర్మే, నీలాడ్దాన్నే చదివేస్తే ఉన్నమతిపోయింట. బొత్తిగా భయం భక్తి రెండు రోజంతా షికారులే. ఇదే సందని నాన్న వాకిట్లోకి వెళ్ళిపోయారు. ఆనక నన్ను ఎప్పుడైనా తిట్టచ్చమ్మా కడుపు నిండాలా. అసలు సంగతి ఏంటో రేపు. మనం ఈ ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళైందని ఎవరో చుట్టాలు వస్తారట, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మీ నాన్నకేమో తన వల్ల కాట. ఒక్కదాన్ని ఎన్నిటికని చావును. లంబాడి వాళ్ళకన్నా కన్నా కష్టంగా ఉంది నా బతుకు. ఉన్న చోట తినవు, తిన్న చోట ఉన్నావు అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నాన్నతో అయితే ఎంత కష్టమైన పని కూడా చపాక్మని కొట్టినట్టు చెప్తుంది కదా. మరి అటు చిన్న చిన్న వాటికి ఎందుకో భయపడుతుందో పాపం. మేము ఎంతో పెట్టి పూట పట్టా కదా. స్థావరాలం కాకుండా జంగమాలం అయింది. ఒకే ఊళ్ళో అయినా ఒకే ఇంట్లో పడుండేందుకు మాకేం కర్మ. ఏ ఇల్లు నచ్చితే ఇంట్లో ఉంటాం, ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాం. అలా మరి సొంత ఇల్లు సొంత ఊళ్ళు ఉన్నవాళ్ళు చేయగలిగేటి అక్కడే ఉండాలి కాబోలని నోరు మూసుకొని ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా నేను విడమర్చి చెప్తే కానీ అర్థం కాదు ఎవడ గారికి. నేను చిన్నారు కలిసి వెతికి పెడతానులేమా, ఇందు బుజ్జి మా వెంట పడకుండా చూసుకో అని ధైర్యం చెప్పా. అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా? ఆదివారం పొద్దున్నే తినదలుచుకున్నవేవో తినేసి మంచి స్త్రీలంగా జాకెట్ వేసుకొని ఏ పూలుంటే ఆ పూలు తల్లో పెట్టుకొని మంచి ఆయనింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి దేవుడా తండ్రి నీదే భారం అని దండం పెట్టుకొని బయలుదేరాలి. అలా రోడ్డు మీద వారగా నడుచుకుంటూ దేని కింద పడకుండా దేన్ని తొక్కకుండా నిమ్మళంగా ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళగా వెళ్ళగా మనకి ఏ ఇల్లు బాగుందనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా మొహం పెట్టి మీ ఇంట్లో అద్దెకిచ్చేందుకు వాటాలు ఉన్నాయా అండి అని అడగాలి. అప్పుడు వాళ్ళు మన నాన్న పేరు అవి అడుగుతారు కదా. అన్నీ చెప్పటమే. మేము 4 ఆడపిల్లలం, మేమే పెద్ద అని కూడా చెప్పచ్చు. తర్వాత గొడవలు రాకుండా. ఒక్కొక్కప్పుడు అందరూ ఆడపిల్లలే అంటే కొందరికి నచ్చచ్చు కూడా కదా. అనుకున్నట్లుగానే ఆదివారం పొద్దున్నే ఇందుని బుజ్జిని ఏమార్చి చిన్నారి నేను బయలుదేరాం. గవర్నర్పేట మొత్తం ఒక్కొక్క వీధే తిరిగాం. కానీ ఎవరిని అడగబుద్దే కాల. ఒక్క ఇల్లు కూడా నచ్చలా. ఉంటే ఫ్యాషన్గా మరి పెద్ద మేడలాగా అయినా ఉన్నాయి, తప్పితే చిన్న చిన్న పెంకుటిల్లులాగా ఉన్నాయి. లీలామహల్ ఎదురు సందులో నడుస్తూ ఉండగా ఓ ఇంట్లోంచి సంగీతం వినిపించింది. ఎవరో ఆడపిల్లలు వర్ణాలు పాడుతున్నట్టు అనిపిస్తే అక్కడే నిలబడిపోయాం.
నేను ఏలూరులో సువర్ణ పక్కన కూర్చొని సంగీతం పాఠం వినేదాన్ని కదా. అయ్య బాబోయ్, వర్ణాలు పాడటం అంటే ఎంత ప్రాణగండమో నాకు తెలుసు. ఇంతట్లోకి ఆ ఇంట్లోంచి ఒక తెల్ల జుట్టు ఉన్న పెద్దయిన బయటికి వెళ్తూ మమ్మల్ని చూసి, ఎవరమ్మాయిలు మీరు, ఇక్కడెందుకు నిలబడ్డారు అని గదిమారు. పాట బాగుంటే వింటున్నామండి అన్నాం. వింటే సరిపోతుంది ఏమిటి, అలా లోపలికి వెళ్ళి చూడండి. జలజ, పంకజ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. మీలా ఆదివారాలు చద్దన్నాలు తిని ఊరాగట్లా అన్నారు. అయ్య బాబోయ్, ఈయన ఏ స్కూల్ మాస్టారో, చేతిలో బెత్త ఉంటే కొట్టేలా ఉన్నారు అనుకొని మేం వేడన్నాలే తిన్నామండి. ఊరికే తిరగట్లా. మా అమ్మ ఏదో పని చెప్తేను, సరే లోపలికి పోండి, తాతగారు పంపారని చెప్పండి, వాళ్ళని ఇప్పుడే పలకరించకుండా పక్కన కూర్చొని పాఠాలు వినండి అని ఆయన వెళ్ళిపోయారు. చిన్న గేటు తీసుకొని లోపల వరండాలోకి వెళ్ళేటప్పటికి తెల్లగా పొట్టిగా నొక్కులు జుట్టు వేలిముడేసుకొని మడిగట్టుకుని ఒక ఆవిడ ఒక చేత్తో తాళం వేస్తూ బయటకొచ్చారు. పక్కకి పిలిచి ఏంటి అని అడిగారు. వెంటనే వచ్చిన పని చెప్పేశాం. అత్తయ్య గారు, మేము అద్దెకిచ్చేందుకు వాటా ఉందేమోనని వెతుకుతున్నాం. సంగీతం వినిపిస్తే లోపలికి వచ్చి వింటున్నాం అని చెప్పాం. అబ్బో, మీకు సంగీతం అంటే అంత ఇష్టమా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అని అడిగారు. రేడియోలో విని నేర్చుకుంటున్నామండి. మా అమ్మ ఇంకా సంగీతం చెప్పించట్లేదు అన్నాం. ఇంత పెద్దయ్యారు, ఇంకా ఎప్పుడు మొదలెడతారట? గొంతు సాధన అవ్వాలా? అయినా ఎవరింట్లో ఉంటున్నారు ఇప్పుడు అని అడిగారు. పచ్చిపులుసు సుబ్బారావు గారు అని చెప్పబోయే లోపలే ఈ నెలాఖరికి ఒక వాట ఖాళీ అవుతుందని మేము బ్రాహ్మణులకు కానీ ఇవ్వం అని వెళ్ళబోయారు. అయ్యయ్యో, ఆగండి అత్తయ్య గారు, మేము బ్రాహ్మణమే. మా నాన్న పాపం తద్దినాలు కూడా పెట్టారు గుంటూరు తాతగారింట్లో. మాకేం అభ్యంతరం లేదు, బ్రాహ్మణింట్లో అయినా ఉంటాం. మా అమ్మని చూస్తే మీకే తెలుస్తుంది. కేకేసుకురామా అని అడిగాం. సరే అయితే మీ అమ్మగారు వస్తే రమ్మను, కానీ మామయ్య గారితోటే అన్ని మాట్లాడాలి. మీ నాన్నగారిని తీసుకొని సాయంత్రం రండి. పాఠం అయ్యే వరకు ఆ చాప వేసుకొని అలా కూర్చొని విని వెళ్ళండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయారు. అదేం మాస్టర్రా దేవుడా, ఎంతకి ఆపరే, ఒక్కటయ్యాక ఒకటి అలా వర్ణాలు పాడిస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరమ్మాయిలు బాసిం పట్టేసుకొని కూర్చుని గట్టిగా తాళం వేస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ పాడుతూనే ఉన్నారు. ఎప్పుడన్నా వాడిని అట్టితే వెంటనే ఆయన పాడేస్తున్నారు, పుస్తకం వంకాయన చూడకుండా. ఆయనకి ఎంత బాగా వచ్చో ఎక్కడి నుంచైనా అందుకోగలుగుతున్నారు. ఎంతైనా మాస్టారు కదా. పాపం వీళ్ళోసారి తప్పితే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందట. మేము అలా కూర్చొని వింటుండగానే అత్తయ్య గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టమని వెలక్కాయంత లడ్డూలు టాప్ టాప్ మన చెరొకటి పడేసి లోపలికి వెళ్ళిపోయారు. మేము నిజంగా వాళ్ళని రక్షించడానికే వచ్చినట్టున్నాం. మేము కూర్చున్న కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా జలజ, పంకజ చాపెత్తేసి పుస్తకాలు గూట్లో పెట్టి బయట మెట్ల దగ్గరికి పిలిచారు. కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా మా సంగతులన్నీ చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నా. వాళ్ళ మాస్టారు చాలా పెద్ద విద్వాంసులట. ఇలాంటి చిన్న చితక మేళాలకి చెప్పరట. కానీ వీళ్ళ నాన్నగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చూసి మాట తీసేయలేక వారానికోసారి వస్తారట. ఒకవేళ కోపం వస్తే ఆయనకి వీళ్ళు సాధన చేయట్లేదు అనిపిస్తే 2 వారాలు మానేస్తారట. అప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళని తిట్టి ఆయన్ని బతిమాలి మళ్ళీ పిలుచుకొస్తారట. వీళ్ళు చదువుకోకపోయినా కోపాడట, కానీ పాడకపోతే మాత్రం అన్న నాన్నగారు కలిసి కోపాడేస్తారట. నేనేమిటో ఇన్నాళ్ళు చదువుకోవటమే అన్నిటికన్నా గొప్ప అనుకుంటున్నా. ఈ ఇంట్లో కానీ మారితే సంగీతం కూడా ఇలాగే నేర్చుకోమని మా అమ్మ వెంట పడితే ఇంకేమైనా ఉందా? చచ్చామే.
మా ప్రాణాలు తోడైన సంగీతాన్ని నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిని అత్తయ్య గారిని చూస్తుంటే వదలబుద్ధి కావట్లా. అయినా మాలాగా వంకటింకర్గా పాడేవాళ్ళకి పెద్ద పెద్ద విద్వాంసులు ఎలాగూ చెప్పడానికి ఒప్పుకోరు కదా. మేము 4 ఆడపిల్లలు అని నాకు మహా గొప్ప, కానీ వాళ్ళ 5గురుట. కానీ 2 ఆటలకు పనికిరాలే. పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయారట. మాకు తమ్ముడు లేడు, కానీ వాళ్ళకి ఎంచక్క ఒక అన్నయ్య, వదిన, ఒక చిట్టి పాప కూడా ఉందిట. ఆ బుజ్జిది ఎంత బాగుందో, ఈ మూల నుంచి ఆ మూలకు పాకేస్తోంది. జలజ వాళ్లే బయట నుంచి ఇల్లు చూపించారు. 4 వరస గదులు, 4వది వంటిల్లు, దొడ్లో మడిబావిట, పెద్ద నారింజ చెట్టు, దాని కింద రోలు, పెరట్లో ఇంకో 2 వాటాలున్నాయి. ఆ ఇంటి మేడకి ముందు నుంచి పెరట్లోంచి కూడా మెట్లున్నాయి. ఇంకా ఇంత మంచి ఇల్లు దొరికాక తిరుగుతా ఎందుకులే అని తిన్నగా ఇంటికి వచ్చేసాం. ఇంటి దగ్గర అమ్మ, సావిత్రి వదిన కబుర్లు చెప్పుకుంటున్నారు. మంచం మీద చెరో దిండు వేసుకుని పడుకొని. వదిన అడిగింది, ఏమే ఇంతసేపు ఉండిపోయారు, కాయా పండా అని. మనం ముగ్గేస్తే పండే. లీలామహల్ ఎదురుగానే వాళ్ళ పిల్లలు సంగీతం పాడుతుంటే ఉండిపోయాం. ఈ నెలాఖరికి పక్కవాట 4 గదులు ఖాళీ అవుతాయట. నాన్నని రమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పా. ఆ ఇల్లే భలే కొట్టారేమి ఇల్లు బంగారంగాను. ఈ ఊర్లో వాళ్ళని అరగని వాళ్ళెవరు, చల్లావారిల్లే ఉంటుంది. ఆవిడ మహాలక్ష్మి మడిగట్టుకున్నట్టున్నారు గదే. ఈ ఊర్లో ఏ దక్షిణాది విద్వాంసుడు కచేరీ చేసినా బస వాళ్ళింట్లో చేయాల్సిందే. వాళ్ళింట్లో ఉంటేనే చాలు సరోజమ్మ. నీ పిల్లలకి వేరే సంగీతం నేర్పక్కర్లేదు, సాయంత్రం వెళ్ళి కుదిర్చేసుకోండి అని మా అమ్మకి ముఖ్య సలహాదారు గారు జెండా ఊపేసింది.